ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము దావీదు రాసిన కీర్తనల గ్రంథము. ఈ కీర్తనల గ్రంథం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఏదన్నా శ్రమ కలిగినప్పుడు గానీ, మనసుకి బాధ కలిగినప్పుడు గానీ, ఈ కీర్తనల గ్రంథం చదువుతున్నప్పుడు తొందరగా ఆదరణొస్తుంది. ఒక నిరీక్షణొస్తుంది. అంతేగాక ఇది ఒక్కొక్క వాక్యం చదువుతున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే అది దేవుని ప్రార్థిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకొకటేంటంటే ఒక్కొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని ఆరాధిస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే మనం ప్రార్థన, ఆరాధన ఒకే సమయంలో మనము ఈ కీర్తన గ్రంథం చదువుట ద్వారా మనకు మనం చేసినట్టు అవుతుంది దేవునికి. హ్మ్. అందుకోసం ఇంతకుముందు కూడా నేను ఈ కీర్తన గ్రంథము చదవాలనుకున్నప్పుడు దాన్ని నా ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. ఎందుకంటే ఇది చదవటం మంచిది కదా! ఎవరైనా అని నేను అప్‌లోడ్ చేశాను. ఆహ్, అయితే నాకొచ్చిన అది చదువుతున్నప్పుడు అప్పుడు నేను ఆ కీర్తన గ్రంథం చదువుతున్నప్పుడు నాకొచ్చిన తలంపులు వేరే. అయితే నా నేను చదవటం వల్ల నాకొచ్చిన తలంపులు గాకుండా, అది ఇంకొకళ్ళు చదవటం వల్ల కూడా దేవుడు వాళ్ళకి వేరే తలంపులు ఇస్తాడు కదా! వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడతాడు గదా! అంటే దేవుడు నాకిచ్చిన తలంపుల్ని నేను ఇవ్వకుండా ఈ వాక్యాన్ని ఇస్తే వాళ్ళు ఈ వాక్యాన్ని చదివి నేను అప్‌లోడ్ చేస్తే వాళ్ళు వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు కదా! వాళ్ళకి కూడా దేవుడు వేరే తలంపులు ఇస్తాడు కదా! నాకనిపించింది. అందుకోసమని ఇలా మళ్ళీ సేమ్ అలాగా అప్‌లోడ్ చేయడం కుదరదు కదా! అందుకోసమని నేను మళ్ళీ దాన్ని ఈ రూపంలో అప్‌లోడ్ చేయాలని ఇలా చదువుతున్నాను. ఇది ఆహ్, ఈ మైక్ ఇది చిన్నది. డిస్టర్బెన్స్ అంతా అయితుందేమో నాకు చాలా కష్టమైతదనమాట నేను రికార్డింగ్ చేసుకోవటానికి. ఆహ్, ఒక పెద్ద మైక్ అది తెప్పించుకుందాం అనుకున్నా. అదొచ్చిన తర్వాత చేద్దాంలే అని అనుకున్నాను. చాలా రోజులు ఇప్పటి వరకు వెయిట్ చేసుకుంటూ వచ్చాను నేను. కానీ ఇంకా అది లేట్ అవుతుంది. కానీ నాకు ప్రేరేపణొస్తుంది. దాన్ని మళ్ళీ అప్‌లోడ్ చేయాలి అన్నట్లు నాకనిపిస్తుందనమాట. దీన్ని చదవాలి అని. అందుకోసమని ఇంకా ఏదైతే అయిందిలే అని దీనితోటే నేను స్టార్ట్ చేసేసాను. కీర్తనల గ్రంథము చదువుదాం. కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరన నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేరినదంతయు సఫలమగును. దుష్టులు అలాగ నుండక గాలి చెదరగొట్టు పుట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శనలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము. అన్ని జనులు ఏల అల్లరి రేపుచున్నారు. జనములు ఏల వ్యర్థమైన దాన్ని తలంచున్నవి. మనం వారి కట్లు తెంపుదుము రండి. వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదుము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలెక్కి ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనుడిగా చేస్తున్నాను. కట్టడను నేను వివరించదును. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును. నీవు నా కుమారుడవు. నేడు నిన్ను కనియున్నాను. నన్నడుగుము. జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగాంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు. కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి. బుద్ధులారా బోధనందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడా వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని యెడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించున్నారు. నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడిమగాను, నీవే నాకు అతి శాశ్వతముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము. నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరిని దవడ ఎముక మీద కొట్టువాడువు నీవే. దుష్టుల పళ్ళు విరగగొట్టువాడువు నీవే. రక్షణ యెహోవాది. నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడువు నీవే. నన్ను ఖండించి నా ప్రార్థనను అంగీకరించుము.
నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు. ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. భయం నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాకు నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము. యెహోవా నా మాటలు చెవిన పెట్టుము. నా ధ్యానముల మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా అర్థధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనములకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించెదను. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుట్ట. వారి కంఠము తెరిచిన సమాధి. వారి నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము. నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించియున్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుదురు. నేను మూలుగుచూ అలసియున్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తెలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడును. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికియున్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయు వారలారా, మీరందరూ నా ఎదురు నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించియున్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించెను. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము. యెహోవా నా దేవా, నేను నీ సన్నిధొచ్చియున్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడునూ లేకపోగా, వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయబడకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన యెడల, నా చేత పాపము జరిగిన యెడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన యెడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొనేమో, నా ప్రాణము నేలకు అనగదొరక్కనేమో, నా అతిశాస్పదమును మంటిపాలు చేయనేమో. నిన్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితిని కదా. యెహోవా కోపము తెచ్చుకొనలేము. నా విరోధుల ఆగ్రహము నడుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయవిధిని నీవు నియమించియున్నావు కదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు, నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. దుష్టుల చెడుతనము మానుపుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులకును రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడయున్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరచియున్నాడు. వాని కొరకు మరణ సాధనములు సిద్ధపరచియున్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు. చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట తవ్వి దాన్ని లోతు చేసియున్నాడు. తాను తవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము.
యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు, చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటివాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి మీదంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వాద్యమాడి నాకు న్యాయము తీర్చున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశించుదురు. నీవు అన్ని జనులను గద్దించి ఉన్నావు. దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడిచిపెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి. వారి ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడవై ఉన్నాడు. న్యాయమును తీర్చుటకు ఆయన తన సింహాసనము స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టువాడు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధములను గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకును. వారి మొరను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయొచ్చు. సియోను కుమార్తె గుమ్మములో నీ రక్షణ బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణ ద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించేవారు నాకు కలుగజేయి బాధను చూడుము. తాము త్రవ్విన గుండెల్లో జనులు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను. ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దరిద్రులు నిత్యము మరువబడరు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోవుదురు గాక. నీ సన్నిధిని జనులు తీర్పు పొందుదురు గాక. యెహోవా వారిని భయపెట్టుము. తాము నరమాత్రులు అని జనులు తెలుసుకొందురు గాక. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము. యెహోవా నీవెందుకు దూరముగా నిల్చున్నావు? ఆపత్కాలములో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురు గాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుందురు. దేవుడు వారెప్పుడునూ యోచించుదురు. వారెప్పుడునూ భయం మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవి, వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకొందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చీటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెల యందలి మాటి చోటులలో పొంచియుందురు. చాటైన స్థలంలో నిరపరాధులను చంపుదురు. వారి కనులు నిరాధారులను పట్టుకున్న వాళ్ళని పొంచి చూచును. గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకుని పొంచియుందురు. బాధపడు వారిని తమ వరలోనికి లాగి పట్టుకొందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలాత్కారం వల్ల నిరాధారులు కూలుదురు. దేవుడు మర్చిపోయినే, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములో అనుకొందురు. యెహోవా లెమ్ము, దేవా, బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములో అనుకొనుట ఎలా? నీవు దీనిని చూచి ఉన్నావు కదా. వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడై ఉన్నావు. దుష్టుల భుజమును విరగొట్టుము. చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనబడపో వరకు దాన్ని గూర్చి విచారణ చేయము. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన దేశంలో నుండి అన్ని జనులు నశించిపోయిరి. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. తండ్రి లేని వారికిని, నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరచితివి. చెవియొగ్గి ఆలకించితివి. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యము వింటున్న మీ హృదయాలలో దేవుడు ఈ వాక్యం ద్వారా
దేవుడు మీతో మాట్లాడును గాక. ఆమేన్.